హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది మోటో బ్లాగ్ చేసి. ఆల్మోస్ట్ ఒక 2 నార్మల్ బ్లాగ్స్ తర్వాత మళ్ళీ అలా మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. సో ఏంటంటే జస్ట్ చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి మోటోలో. అంటే ఎక్కడికో బయటకి అయితే ఏం వెళ్తలేదు. జస్ట్ ఇది ఒక నార్మల్ మోటో బ్లాగ్ నా ఇంటర్ స్కూటీ పైన. అంటే నా బైక్కి ఏదో అయితే అయింది, నాకు ఏమైందో అర్థమైతే లేదు. ఎందుకంటే బైక్ నార్మల్గా పోయేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఉన్నట్టుండి సడన్గా సౌండ్ వస్తుంది. సడన్గా సౌండ్ అయితే అవుతుంది. అది ఏం సౌండ్ ఏమో నాకైతే అర్థమైతే తెలియదు. దానివల్ల ఏంటంటే బైక్ నడిపిస్తుంటే కొంచెం ఇరిటేషన్ అయితే అవుతుంది. ఫస్ట్ ఏంటంటే బైక్లో ఫ్యూల్ లేదు, ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలి. జస్ట్ మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది పెట్రోల్ బంక్, అక్కడ వెళ్ళి ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా. ఈ టైంలో ఈ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడనే పెట్రోల్ బంక్ అయితే ఉంది. పెట్రోల్ బంక్ వెళ్ళడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. సిగ్నల్ అయితే వాడాలి. మనం తొందరగా అయితే వచ్చేసాము. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ టైంకి ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు, కానీ ఇలా క్రౌడ్ కూడా ఏం లేరు. 270 ఎవరన్నారు జీరో సో చాలామంది బైకర్స్ పెట్రోల్ బంక్ వర్సెస్ అంకుల్. సరే నేను అడగకుండా నేను చాలా వీడియోస్లో చూస్తాను, ఎప్పుడు బైకర్స్ వర్సెస్ పెట్రోల్ బంక్ ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. నేను చాలాసార్లు అనుకున్నా నాకు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే బాగుంటుందని చెప్పి, కానీ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూస్ వస్తాయి కదా, చాలామంది ఎట్లనే యూజ్ చేయించుకుంటారు. అంటే తెలిసో తెలియకనో పెట్రోల్ బంక్ ఎవరైతే పెట్రోల్ ఫ్యూల్ పోస్తారో వాళ్ళకి బైకర్స్కి పక్కా లొల్లి అవుతుంది. ఆ లొల్లి ఆ వీడియో అడ్వాంటేజ్ వాళ్ళకి మంచిగా యూస్ అయితే వస్తాయి. నేను చాలాసార్లు ట్రై చేసిన అట్లా చేద్దామని చెప్పి, కానీ మనకు అట్లాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు రాలే. అంటే ఎప్పుడు నేను స్కామ్ కాలేదు ఇట్లా పెట్రోల్ బంక్లో. ఏంటంటే సమ్మర్ కదా, సో మా ఇంట్లో నాకు తాటి ముంజలు తెమ్మని చెప్పినారు. అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. నేను ఇవాళ కొంచెం వేరే వరకు ఉన్నప్పుడు చూసిన ఒక దగ్గర అయితే అమ్ముతున్నారు, అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు నేను. అది ఆల్మోస్ట్ టైం అయితే ఏమరా నాయన ఎట్లు వచ్చిండు ఇది అమ్ముతావురా. పక్కన అయితే మంచి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. అన్న కూడా మురుగులో కూడా అనుకుంటా, ఎందుకంటే హెల్మెట్ ఇంకా అది మౌంట్ ఉంది, గోప్రో మౌంట్ అవుతుంది హెల్మెట్కి. బైక్ మ్యాటర్ కాదు బ్రో, బైక్ మ్యాటర్. మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది మ్యాటర్. అలా అన్న ఫోన్ నాకు వచ్చింది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే భయం అవుతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్కి మనకి ఏదో అవుతుంది, ఏం అర్థం కాదు. ఎవరేమో హారన్ కూడా అయితే పోతుంది, మంచిగా బైక్ అన్న కావచ్చు. అండ్ ఫైనల్గా నేను వంతనగర్కి అయితే వచ్చేసిన. ఇక్కడనే ముందలు అయితే ఉన్నాయి, అడగాల ఫస్ట్ ఉన్నాయో అయితేనేమో, అయిపోతే ఏం చేయలేం. ఉన్నాయా అయిపోయినాయా? అయిపోయినాయి అంతే, ఏం చేయలేం. ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నా నేను, ఇప్పటిదాకా చూసినప్పుడు కొన్నే ఉండే, వచ్చే వరకు ఉంటే ఉండవు అనుకున్నాను. అయిపోయినాయండి, ఏం చేస్తాను, ఏం చేయలేము. నేను మ్యాక్సిమం డైలీ ఎట్లా అంటే నాకు 9 to 10 minutes వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తుంది. అంతకన్నా పెద్ద వీడియో అసలు నాకు నచ్చదు అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే అప్పట్లాగా అందరూ గంటలు కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ అయితే ఓల్డ్ చూసలేరు. అందరూ షార్ట్స్కి అలవాటు అయ్యారు కదా, అందరూ షార్ట్స్కి అలవాటు అయ్యారు. ఇప్పుడు మనం ఒక 10 ఎట్లా అంటే 10 minutes అబోవ్ వీడియో పెట్టినామంటే వాళ్ళు చూడని కూడా చూడరు, మనలాంటి బిగినర్ది. సో అందుకోసమైనా ఇక నేను చిన్న మ్యాక్సిమం 10 minutes వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఏదన్నా ఉందని 10 minutes లోపు ఉండేటట్టే ట్రై చేస్తాను ఆ వీడియోస్ అన్నీ. సో అందుకోసమనే ఇప్పుడు వీడియో అయితే ఎండ్ అయితే వేసేస్తున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.